శ్రీ గణేశాయ నమః. మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. చాంద్రమానాన్ని అనుసరించి 8వ మాసంగా చెప్పబడినది కార్తీక మాసం. కార్తీక మాసాన్ని కౌముదీ మాసం అని కూడా అంటారు. కౌముది అనగా వెన్నెల. కార్తీక మాసానికి అధిదేవుడు దామోదరుడు కనుక దీనిని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఒక విశేషాన్ని కలిగి ఉండే కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. హరిహరుల అనుగ్రహాన్ని పొందాలంటే ఈ మాసంలో అనేక విధులను పాటించాలి. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కార్తీక దామోదరుడి నామాన్ని స్మరిస్తూ నదీ స్నానం చేయాలి. ఈ మాసంలో అన్ని జలాశయాల్లోనూ గంగ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది కనుక ఈ స్నాన ఫలితం విశేషంగా ఉంటుంది. ఈ మాసంలో చేయబడిన దైవారాధన, ఉపవాసాలు, జపాలు, దీపదానాలు కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో హరిహరులను పూజించడం, కీర్తించడం, పురాణ పఠనం చేయడం, ఆలయాలలో దీపారాధన చేయడం, వనభోజనాలకు వెళ్లడం మొదలగునవి కార్తీక మాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధులు. అన్ని వర్ణముల వారు కార్తీక దామోదర పూజను చేసి సహపంక్తి భోజనము, వనభోజనము చేయాలి. ఈ మాసములో వనభోజన సహపంక్తి భోజనము శాస్త్రసమ్మతము. ఉసిరి చెట్టు నీడన శ్రీ తులసీధాత్రి సమేత దామోదర స్వామిని సేవించి వారికి అన్ని పాపాలు తొలగిపోయి అనంత పుణ్యము లభిస్తుంది. కార్తీక మాసములో అన్ని దినములు పవిత్రములే. కార్తీక మాసము నదీ స్నానములు, దీపారాధన, కార్తీక దామోదర పూజ 30 రోజులు చేయవలసి ఉన్నది. బలిపాడ్యమి, యమవిధియ, త్రిలోచన గౌరీ వ్రతము, నాగచతుర్థి, నాగపంచమి, స్కందషష్ఠి, గోపాష్టమి, బోధన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, జ్వాలాతోరణము మున్నగు పర్వదినములు ఉన్నాయి. ఆయా దినములలో శివకేశవులను పూజించినచో వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధులను ఆచరించడం వలన లభించే పుణ్యఫలం జన్మజన్మల పాటు మన వెంట వస్తుందని తెలుస్తుంది. కార్తీక పురాణంలో చెప్పబడిన కార్తీక మాస మహాత్మ్యమును గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి భరతఖండమునందు నైమిసారణ్యములో అన్ని పురాణములు, పుణ్యచరిత్రలు తెలిసిన గొప్ప మునిపుంగవుడు అయిన సూత మహాముని వద్దకు ఒకరోజు శౌనకాది మహామునులు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, అయ్యా, తమ వలన అనేక పురాణములు, ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకున్నాము. ఇప్పుడు మాకు కార్తీక మాస మహాత్మ్యమును గురించి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అని అడిగారు. అప్పుడు సంతోషంతో సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మంచి విషయం అడిగారు. ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడుగగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఆ కథను మీకు నేను తెలియజేస్తాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుతారు. కావున శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, అన్ని ఐశ్వర్యములను కలుగచేయనట్టిది, మానవులందరూ వర్ణభేదములు లేకుండా చేయతగినది శాస్త్రసమ్మతమైన వ్రతమును వివరించండి అని కోరింది. అంతట పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కందపురాణమును చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలానగరరాజు అయిన జనక మహారాజుకు చెప్పబోవుచున్నాడు. ఆ మిథిలానగరము వైపు చూడుము అని మిథిలానగరపు దిశగా చూపించాడు. ఆ మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకొని, మహామునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులం అయ్యాము. మీ యొక్క పాదధూళిచే నా దేహము పవిత్రమైంది. తమరు ఏ కార్యము కొరకు ఇక్కడకు వచ్చారో తెలియజేయండి అని వేడుకొన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టి తిని దానికి కావలసిన ధనం కోసం నిన్ను అడిగి యజ్ఞము ప్రారంభించాలని ఇక్కడకు వచ్చాను అని తెలుపగా జనకుడు, మునివర్య, ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను. కానీ చాలా కాలము నుండి నాకొక సందేహము ఉన్నది. తమ వంటి దైవజ్ఞులతో నా సందేహము తీర్చుకునే అదృష్టము, అవకాశము ఈ విధంగా దొరికింది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమునకు ఎందుకు అంత పవిత్రత ఉన్నది?
ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి అనే సందేహం నాకు చాలా కాలం నుండి ఉంది. కావున మీరు ఆ కార్తీక మాస మహాత్మ్యమును గురించి వివరించండి అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, రాజా, తప్పక నీ సందేహము తీర్చగలను. కార్తీక మాస వ్రతకథ మానవులందరూ చేయతగినది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునకు అధిపతి దామోదరుడు. ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పుటకు వీలు కాదు. ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరకబాధలు లేక ఇహమందునో పరమందునో సౌఖ్యమును పొందుతారు. నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట చాలా గొప్ప విషయము. శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందు ఉండగా వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి దానధర్మములు దేవతారాధన చేసినచో దానివలన చెప్పలేనంత పుణ్యఫలము లభిస్తుంది. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడము అని ప్రార్థించి వ్రతమును ప్రారంభించాలి. ఓ రాజా, ఈ వ్రతము చేయదలపెట్టిన రోజు నుండి సూర్యోదయమునకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి గంగాదేవికి, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటియందు మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యము ఇచ్చి పితృదేవతలకు తర్పణములు వదిలి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన అన్ని నదులలో గంగాదేవి నివాసముంటుంది. ఏ నదిలో స్నానము చేసినా గొప్ప ఫలము లభిస్తుంది. స్నానము చేసిన తరువాత తడిబట్టలు వదిలి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదము పెట్టి తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావి చెట్టు మొదలులో కానీ కూర్చొని కార్తీక పురాణము చదవాలి. ఆ సాయంకాలము సంధ్యావందనము చేసి శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినాలి. ఈ విధముగా వ్రతము చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వజన్మలో, ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షమును పొందుతారు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించిన వారికి కూడా కార్తీక మాస వ్రతఫలము దక్కుతుంది. మనమంతా కార్తీక మాసంలో ఈ విధులన్నీ పాటించి ఆ హరిహరుల అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ సర్వేజనా సుఖినో భవంతు. నమస్కారం.